హెల్తీ టిప్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే చాలామంది తినడానికి ముందు కానీ తిన్న తర్వాత కానీ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటారు, లేదా తినేటప్పుడు అంటే మీల్స్లో ఇంక్లూడ్ చేసి తీసుకుంటారు. అలా తీసుకోకూడదు అనమాట. అలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పొట్ట పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే చాలామంది కూడా తిన్న వెంటనే స్నానానికి వెళ్ళిపోతూ ఉంటారు. మోస్ట్లీ ఇలాంటి హాస్టల్ పిల్లలకు ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో తిన్న వెంటనే కూడా స్నానానికి వెళ్ళడం వల్ల వాళ్ళకి అంటే డైజెషన్ ప్రాపర్గా ఉండదు. సో అలా ఎప్పుడు కూడా తిన్న వెంటనే స్నానం అనేది చేయకూడదు. అలాగే చాలామంది తిన్న వెంటనే కొంచెం లావ్ అయిపోతామేమో అని కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా తిన్న వెంటనే చేయకూడదు అనమాట. మినిమం ఒక తిన్న తర్వాత ఒక 10 to 15 minutes గ్యాప్ అయితే ఉండాలన్నమాట వాకింగ్ చేసేదానికి. అండ్ అలాగే చాలామంది కూడా తిన్న వెంటనే పడుకుంటారనమాట. చాలా హ్యాపీ ఇస్తుంది ఆ స్లీప్ అని అంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయి ఫ్యాట్ ఎక్కువగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల కూడా చాలామంది ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. అండ్ చాలామంది కూడా తిన్న వెంటనే టీ కానీ కాఫీ కానీ ఇలాంటివి తాగుతారనమాట. అలా ఎప్పుడూ కూడా తిన్న వెంటనే టీ కాఫీ ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకు అంటే టీ కాఫీలు తీసుకోవడం వల్ల మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అబ్జార్ప్షన్ అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడు కూడా తిన్న తర్వాత ఒక మినిమం ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి టీ కానీ కాఫీ కానీ తీసుకోవాలన్నమాట. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న హెల్తీ టిప్స్ అన్నమాట. అందరు నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.